ఇవాళ చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం పాల్గొననున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 10:30 ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు. ఉదయం 10:50 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. ఉదయం 11:50 బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 కుప్పం ద్రవిడ వర్స్టెక్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:50 గంగమ్మ ఆలయానికి చేరుకుంటారు సీఎం. ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి హాజరు కానున్నారు. అడవి ఏనుగుల దాడులతో రైతుల నష్టాన్ని నివారించేందుకు ఏపీ ప్రభుత్వ చర్యలు చేపట్టింది. కుంకి ఏనుగులను నేడు అధికారికంగా ఏపీకి అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. దీనిపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులు, ఇంజనీర్లను ప్రశ్నించింది. కేసీఆర్ తో పాటు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు జారీ చేసింది కమిషన్. రిప్లై ఇచ్చేందుకు 15 రోజులు గడువు కూడా ఇచ్చింది. వచ్చే నెల 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ రావాలని నోటీసులో పేర్కొంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని ముగ్గురికి సూచించింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల వేళ ఎరవలి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్ రావు. ఇద్దరి మధ్య అరగంట పాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులతో కేసీఆర్, హరీష్ రావు భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించాలా వద్దా అనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఐఏఎస్లకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు సీఎస్ రామకృష్ణారావు. సభలు, సమావేశాల్లో ఉన్నతాధికారులు హుందాగా ఉండాలంటూ లేఖను విడుదల చేశారాయన. ప్రజాప్రతినిధుల పట్ల సివిల్ సర్వీసెస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించొద్దని తెలిపారు. అచ్చంపేట సభలో ఐఏఎస్ అధికారి శరత్ సీఎం రేవంత్ కాళ్లు మొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఏ అధికారి నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎస్. మరోవైపు ఐఏఎస్ శరత్ వ్యవహార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉన్నతాధికారులు ఇలా వ్యవహరించొద్దని సీఎస్తో ఆదేశాలిప్పించారు సీఎం. రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులు డోర్ డెలివరీ నిలిపివేయాలని సర్కార్ భావించింది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం డోర్ డెలివరీ ఉంటుందని స్పష్టం చేసింది. బియ్యం బదులు నగదిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో ప్రస్తుతం 1,48,00,000కు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. అయితే బియ్యం మాఫియాతో చెడ్డ పేరు వస్తోందని మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. గ్రామస్థాయి, రాష్ట్ర స్థాయి వరకు రేషన్ మాఫియా విస్తరించిందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే గత సర్కార్ హయాంలో రేషన్ సరుకుల డెలివరీ కోసం వాహనాల కొనుగోలు చేశారు. ఆ వాహనాల కోసం 18,000 కోట్లు దుర్వినియోగం చేశారని సర్కార్ ఆరోపిస్తోంది. గతంలో మాదిరిగా రేషన్ షాపుల నుంచే రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. అయితే వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో 9,000కు పైగా రేషన్ పంపిణీ కోసం వ్యాన్లు ఏర్పాటు చేసి దాదాపు 18,000 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ దుర్వినియోగం చేసిందని నాదెండ్ల విమర్శించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిని నియోజకవర్గంలో అడుగు పెట్టనిచ్చేదే లేదని స్పష్టం చేశారు. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని అన్నారు అఖిలప్రియ. పార్టీ కోసం పనిచేయని వారికి పోస్టులు ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు ఆమె. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్న ఆమె పార్టీ కోసం, భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.
లిక్కర్ స్కామ్ విచారణ తుది దశకు చేరింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. ముగ్గురిని కలిపి విచారిస్తే అంతిమ లబ్ధిదారుడు బయటపడతారని దర్యాప్తు బృందం చెప్తోంది. అందుకే ఫైనల్ పర్సన్ ని తేల్చడానికి ముగ్గురిని కలిపి విచారించాలని సిట్ చెప్తోంది. ఈ లిక్కర్ కుంభకోణం 3,200 కోట్ల స్కామ్ గా దర్యాప్తు టీం నిర్ధారించింది. అంతిమంగా డబ్బు ఎవరికి చేరిందన్నది తేల్చాల్సి ఉందని సిట్ అభిప్రాయపడుతోంది. డబ్బులు వసూలు చేసింది కేసిరెడ్డి అని, ఆ డబ్బుల్ని పట్టుకెళ్లింది ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అని సిట్ చెప్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో 7గురు అరెస్ట్ అయ్యారు. ఆ 7గురికి రిమాండ్ ముగియడంతో కోర్టు ఎదుట హాజరుపరిచారు. వారికి మళ్లీ జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. స్కామ్ వివరాలేవీ చెప్పడం లేదని సిట్ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు బృందం విజ్ఞప్తి మేరకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఫలించాయి. సోమవారం జరిగిన చర్చల్లో 2 డిమాండ్లపై స్పష్టత రాకపోవడంతో ధర్నాకు సిద్దమయ్యారు ఉపాధ్యాయులు. దాంతో ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపింది. దీంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 12 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు ఉపాధ్యాయ సంఘాలు. మొత్తం అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు, ఉన్నత పాఠశాలల్లో 49 మంది విద్యార్థులు దాటిన తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు, ఉమ్మడి సర్వీస్ రూల్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు వంటి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే సమాంతర మాధ్యమం విషయంలో మాత్రం విద్యాశాఖ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. 2వ రోజు కోరం లేక వాయిదా పడింది ఎన్నిక. ఈసీ ఆదేశాలతో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్డీఓ ప్రకటించారు. ఎన్నిక సందర్భంగా తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కౌన్సిలర్ను వైసీపీ కిడ్నాప్ చేసిందంటూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్ కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. డిప్యూటీ మేయర్ గా దల్లి గోవిందరెడ్డిని ఎన్నికయ్యారు. అలకవీడి కౌన్సిల్ కి టీడీపీ సభ్యులు హాజరయ్యారు. 59 మంది సభ్యులు హాజరుతో కోరం లభించింది. సోమవారం కోరం లేక ఎన్నిక నిలిచిపోవడంపై టీడీపీ జనసేన హైకమాండ్ సీరియస్ అయింది. అసంతృప్త కార్పొరేటర్లను ఎమ్మెల్యేలు బుజ్జగించారు. తిరుమల ఆలయంపై పదే డ్రోన్స్ ఎగరడంపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆందోళన వ్యక్తం చేసింది. పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్స్ ఎగరడంపై ఇప్పటికే నిషేధం విధించినా అక్కడక్కడ డ్రోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. దీన్ని కౌంటర్ చేసేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టులను భర్తీ చేయాలని తీర్మానించింది. అంతేకాదు ఇప్పుడు తిరుమల ఆలయంలో కొనసాగిస్తున్న శ్రీవారి సేవకుల విధానాన్ని స్విమ్స్ ఆసుపత్రికి కూడా విస్తరించనున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. మరోవైపు టీటీడీలో ప్రస్తుతం పనిచేస్తున్న 29 మంది అన్యమతస్థులను ఇతర శాఖల్లోకి లేదా వీఆర్ఎస్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు టీటీడీ తెలిపింది. వరంగల్ మిల్స్ కాలనీ సీఐ జె వెంకటరత్నంపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అతన్ని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో బాధితులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి నిందితులకు సహకరించినట్లు విచారణలో తేలడంతో సీఐ వెంకటరత్నాన్ని సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ట్రాన్స్కో ఏడీఈ రవికాంత్ చౌదరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవికాంత్ చౌదరి భార్య హిమబిందుకు చెందిన బ్యాంకు లాకర్లు సుమారు 2 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలను సీజ్ చేశారు. 2 కేజీల 825 గ్రాముల బంగారు నగలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా సోదాలు చేయాల్సి ఉందని, మరిన్ని ఆస్తుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ప్రధాని మోడీ రేపు దేశవ్యాప్తంగా 103 అమృత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు. వీటిలో తెలంగాణ నుంచి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్లున్నాయి. ఈ రైల్వే స్టేషన్లన్నీ అమృత భారత్ స్టేషన్ యోజనలో భాగంగా రీడిజైన్ చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారు. వీటిలో మధ్య రైల్వేకు చెందిన 12 ప్రధాన స్టేషన్లు, కర్ణాటకకు చెందిన 6 స్టేషన్లు ఉన్నాయి. ఎంపీల ప్రతినిధుల బృందానికి బ్రీఫింగ్ ఇచ్చారు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ.
దౌత్య చర్చల్లో భాగంగా విదేశాలకు వెళ్లనున్న ఎంపీల ప్రతినిధుల బృందానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరు, భారత్ పాక్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఇవాళ యూఏఈ ఎంపీల బృందం పర్యటన ప్రారంభం కానుంది. పాక్ను ఏకాకిని చేసేలా భారత్ దౌత్య వ్యూహం అమలు చేస్తోంది. పాకిస్తాన్ దుష్ట పన్నాగాల్ని ఎండగట్టడమే లక్ష్యంగా మొత్తం 7 బృందాలు 33 దేశాలకు వెళ్లనున్నాయి. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ స్థితిగతులపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్లో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ దశాబ్దాలుగా ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతోందని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ పై క్లారిటీ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. స్వర్ణ దేవాలయం పరిసరాల్లో ఎలాంటి ఆయుధాలు ఉంచలేదని తెలిపింది. ఆలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉంచినట్లు వార్తలు వస్తూ ఉండడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. మరోవైపు గోల్డెన్ టెంపుల్లో ఎయిర్ డిఫెన్స్ తుపాకులను ఉంచారంటూ వస్తున్న వార్తలను సిక్కు మత సంస్థ అయిన ఎస్జీపీసీ సైతం ఖండించింది. ఆలయంలో ఎలాంటి ఆయుధాలు లేవని తెలిపింది. ఖీర్ భవానీ మేళా, అమర్నాథ్ యాత్రలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పహల్గాం ఘటన అనంతరం రాష్ట్రంలో పర్యాటక రంగం దెబ్బతిందని, జమ్మూ కశ్మీర్లో టూరిజాన్ని యథాస్థితికి తీసుకొచ్చి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాల్ చేస్తూ పలువురు పిటిషనర్లు ఆ చట్టంపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగబద్దమైనవిగా ఉంటాయని తెలిపింది. స్పష్టమైన, తీవ్రమైన సమస్య ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టులో ఊరట దక్కింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావుకు బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. రన్యారావుతో పాటు తరుణ్ రాజ్ కొండూరుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2 లక్షల బాండ్ పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువగా ఖర్చు పెడతానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్లో జరిగిన ఓ ఆర్థిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన వీటి కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ మస్క్ ప్రకటన రిపబ్లికన్ పార్టీ నేతలకు ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలోనూ లాభాల్లో కదలాడిన సూచీలు తర్వాత భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,700 దిగువకు చేరింది.